నమస్కారం రచ్చ మీడియాకి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం సీఎం చంద్రబాబు ప్రకటన. ఉత్తరాంధ్ర ప్రగతికి సరికొత్త మైలురాయి. కమర్షియల్ ఫ్లైట్లో భోగాపురం చేరుకున్న నారా లోకేష్. లండన్ వేదికగా సీఎం రేవంత్ ప్లాన్. హైదరాబాద్లో ఆక్స్ఫర్డ్ వర్సిటీ కేంద్రానికి ప్రతిపాదన. యూత్ స్పేస్ స్టార్టప్లతో ప్రధాని మోడీ భేటీ. భారత అంతరిక్ష రంగానికి సంపూర్ణ మద్దతు హామీ. ఇక డీటెయిల్స్ చూస్తే వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. అమరావతిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వాసితులకు 3వ విడత R&R పరిహారం కింద 250 కోట్ల చెక్కును స్వయంగా అందజేశారు. ప్రాజెక్టు మొదటి దశను త్వరలోనే ప్రారంభించేందుకు ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. పోల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు వల్ల ముంపున గురైన నిర్వాసిత కుటుంబాలను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 3 విడతల్లో మొత్తం 768 కోట్ల పరిహారాన్ని నేరుగా నిర్వాసితులకు అందించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ప్రాజెక్టుకు సంబంధించిన R&R పనులు దాదాపు 85% మేర పూర్తయ్యాయి. రాయలసీమ మరియు ప్రకాశం జిల్లాల సాగు, తాగునీటి కష్టాలను తీర్చే వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను వీలైనంత వరకు జాతికి అంకితం చేసేందుకు చర్యలు వేగవంతం చేశారు. మిగిలిన R&R పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసి నిర్వాసిత కుటుంబాలకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి నిదర్శనంగా నిలిచిన భోగాపురం అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో వాణిజ్య విమాన సర్వీసులు ప్రారంభమయ్యాక తొలిసారిగా సాధారణ ప్రయాణికులతో కలిసి కమర్షియల్ ఫ్లైట్లో విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆగమనం జరిగింది. ఎయిర్పోర్టుకు చేరుకున్న మంత్రి లోకేష్కు తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. విమానాశ్రయంలో కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత మొదటిసారి కమర్షియల్ ఫ్లైట్లో వచ్చిన మంత్రి నారా లోకేష్కు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, విజయనగరం ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు లోకం నాగం మాధవి, విష్ణుకుమార్ రాజు, ఈశ్వర్రావులు ఘనంగా పూలమాలతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి, విజయనగరం పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు కిమిడి నాగార్జున, విశాఖపట్నం పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు చోడే వెంకట పట్టాభిరాం, మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావులతో పాటు భారీ సంఖ్యలో కూటమి నాయకులు పాల్గొన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ అందుబాటులోకి రావడంతో ఉత్తరాంధ్ర పారిశ్రామిక, రవాణా రంగాల్లో నూతన అధ్యాయం మొదలైందని నేతలు హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణలో విద్యా పరిశోధన రంగాలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్ వేదికగా సరికొత్త వ్యూహం రచించారు. 900 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని సందర్శించిన సీఎం రేవంత్ నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం హైదరాబాద్లో ఆక్స్ఫర్డ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని వర్సిటీ ప్రతినిధులను అధికారికంగా ఆహ్వానించారు. ఆక్స్ఫర్డ్ బ్లోవాట్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ ప్రొఫెసర్ మాయా చూడర్, బేలియోల్ కాలేజ్ ప్రొఫెసర్ ఫైజల్ దేవ్జీలతో సమావేశమైన సీఎం హైదరాబాద్ను గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్గా మార్చే ప్రణాళికలను వివరించారు. ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ సెంటర్లను తెలంగాణకు తీసుకురావాలని కోరగా ప్రొఫెసర్లు సానుకూలంగా స్పందించారు. డిసెంబర్లో హైదరాబాద్లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు ఆక్స్ఫర్డ్ బృందాన్ని సీఎం ఆహ్వానించారు. అనంతరం చారిత్రాత్మక సోమర్విల్ కాలేజీలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చిత్రపటాన్ని తిలకించిన ముఖ్యమంత్రి ఆ తర్వాత జీఎంఆర్ గ్రూప్ నిర్వహిస్తున్న యుటిలిటా బౌల్ను పరిశీలించారు. జీఎంఆర్ కార్పొరేట్ చైర్మన్ కిరణ్ కుమార్ గన్తో కలిసి తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాల కల్పన మరియు పెట్టుబడిపై విస్తృతంగా చర్చించారు. భారత అంతరిక్ష రంగాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తున్న నవయువ స్పేస్ స్టార్టప్ల ప్రతినిధులు, యువ నిపుణులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దేశీయంగా అభివృద్ధి చెందుతున్న స్పేస్ టెక్నాలజీ, పరిశోధనలు మరియు స్టార్టప్ల పురోగతిపై ప్రధాని వారితో క్షుణ్ణంగా చర్చించారు. ఈ సమావేశంలో అంతరిక్ష రంగంలోకి అడుగుపెట్టి సరికొత్త ఆవిష్కరణలు చేస్తున్న యువత యొక్క సాహసాన్ని, రిస్క్ తీసుకునే తత్వాన్ని ప్రధాని మోడీ మనస్ఫూర్తిగా అభినందించారు. సాంకేతిక సరిహద్దులను అధిగమిస్తూ ప్రపంచ వేదికపై భారత్ను ముందు వరుసలో నిలుపుతున్న యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తల కృషి అద్భుతమని కొనియాడారు. అంతరిక్ష రంగంలో వినూత్న ప్రయోగాలకు శ్రీకారం చుడుతున్న స్పేస్ స్టార్టప్లకు కేంద్ర ప్రభుత్వం తరపున పూర్తిస్థాయి మద్దతు, ప్రోత్సాహం అందిస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. ప్రైవేట్ రంగానికి స్పేస్ మార్గాన్ని సుగమం చేయడం ద్వారా భారత యువత సరికొత్త మైలురాళ్లను అధిగమిస్తుందని ఆకాంక్షించారు. విశాఖ పర్యటనలో భాగంగా ప్రముఖ బౌద్ధ పర్యాటక ప్రాంతమైన తొట్లకొండను కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ సందర్శించారు. ఈ పర్యటనలో కేంద్ర మంత్రితో పాటు 11 బ్రిక్స్ సభ్య దేశాలకు చెందిన యువజన, క్రీడా శాఖల మంత్రులు మరియు ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం పాల్గొంది. తొట్లకొండ ప్రాంగణం చేరుకున్న కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ మరియు విదేశీ ప్రతినిధులు అక్కడ మొక్కలు నాటారు. అనంతరం తొట్లకొండలోని చారిత్రాత్మక మహాస్తూపం, ప్రాచీన నీటి బావులు, పాకశాల మరియు ధ్యాన కేంద్రాలను అత్యంత ఆసక్తిగా పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి పురావస్తు ఆనవాళ్లను నిర్మించిన పద్ధతులను చూసి విదేశీ ప్రతినిధులు అచ్చరువొందారు. తొట్లకొండ యొక్క చారిత్రాత్మక నేపథ్యాన్ని, నాటి బౌద్ధ సన్యాసుల జీవన విధానాన్ని మరియు కళింగ ప్రాంతంతో ఉన్న వ్యాపార, సాంస్కృతిక సంబంధాలను టూరిజం గైడ్లు విదేశీ ప్రతినిధులకు సమగ్రంగా వివరించారు. విశాఖ తీరంలో ఉన్న ఈ పురాతన బౌద్ధ క్షేత్ర విశిష్టత అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. Next, we have to see the Kapia Bhumi. Monks people, what kind of food items they are preparing, we have to see there, sir. Please come here. Please come this way, sir. Please come. So once upon a time, this room height was 4 meters, 12 feet, sir. And top of the providing some wooden top also there. So when it is completed so many years over, gradually the old monument, some percent was broken, sir. So this vihara behind, there is a Kapia Bhumi area also there. Kapia Bhumi, it is the Pali language word, means kitchen complex. In the Kapia Bhumi, there is the Pakasala. Pakasala means kitchen room. Second room, Bandagura, food material storeroom. What kind of food items they are having, they are keeping in the middle room. The last one, small room is the responsibilities. That person is being there. And the vihara, the 3 rooms opposite, there is a large room also there. That is the Upasala, dining hall. So finally, Buddhist means monks, they were lived here. 22A నిషేధ జాబితా పేరుతో ప్రజల సొంత భూములను కబ్జా చేసే హక్కు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎవరిచ్చారని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే టీ హరీష్ రావు ఘాటుగా ప్రశ్నించారు. ఇది 30% కమిషనర్ల సర్కారని స్వయంగా ప్రజలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారని ఆయన ఆరోపించారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని తిరుమల మెడోస్, లక్ష్మీ గణపతి కాలనీ మరియు హేమనగర్ కాలనీలకు చెందిన వందలాది మంది 22A బాధితులు హరీష్ రావును కలిసి తమ భూములు, ఇళ్ల రిజిస్ట్రేషన్లో ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులను విన్నవించుకున్నారు. బాధితులు తమ ఆవేదనను వెళ్లగక్కుతుంటే గుండె కలచివేసిందని హరీష్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా నివాసం ఉంటున్న సామాన్యుల స్థలాలను 22A నిషేధ జాబితాలో చేర్చి తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.
బాధితుల తరపున బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని, బాధితులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. విశాఖ నగరాభివృద్ధి, జీవీఎంసీ మరియు వీఎంఆర్డీఏ పరిధిలోని కీలక ప్రాజెక్టులపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ కూటమి ఎమ్మెల్యేలతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. కార్పొరేషన్ పరిధిలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విశాఖకు గోదావరి నీటిని తీసుకొచ్చి నిల్వ చేసేందుకు తగిన స్థలాలను గుర్తించినట్లు మంత్రి వెల్లడించారు. 1000 కోట్లు వెచ్చిస్తే నగరంలోని ప్రతి ఇంటికి రోజుకు 135 లీటర్ల సురక్షిత తాగునీరు అందించవచ్చని తెలిపారు. డేటా సెంటర్ల వల్ల నీటి కొరత ఏర్పడుతుందనేది కేవలం రాజకీయ ప్రచారం మాత్రమేనని స్పష్టం చేశారు. అలాగే 1500 కోట్లతో ఎస్టీబీ ప్రాజెక్టును సిద్ధం చేస్తున్నామని, శుద్ధి చేసిన నీటిని పరిశ్రమలకు మళ్లిస్తామని పేర్కొన్నారు. ఇటీవల సంభవించిన వర్షాలు, ప్రతికూల పరిస్థితుల వల్ల రోడ్ల పనులు ఆలస్యమయ్యాయని, త్వరలోనే జీవో విడుదల చేసి అత్యవసర ప్రాతిపదికన రోడ్లు, వీధి దీపాల పనులు పునఃప్రారంభిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అలాగే వేలంపాట, మురికిపాడలో ఇళ్ల స్థానంలో 12 అంతస్తుల అపార్ట్మెంట్లు నిర్మించి ఒక్కొక్కరికి 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇళ్లు అందిస్తామన్నారు. కాగా మున్సిపల్ ఎన్నికల అంశం ప్రస్తుతం న్యాయస్థానం పరిశీలనలో ఉందని, కోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు ఒక్కసారిగా బహిర్గతమై తీవ్ర కలకలం రేపుతోంది. స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన సొంత వర్గీయులు, ముఖ్య నేతలు ఒక్కొక్కరుగా పక్కకు జరుగుతూ రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి వర్గంలోకి చేరిపోవడం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావుకు గట్టి షాక్ ఇస్తూ 7 కార్పొరేటర్లు, 3 కౌన్సిలర్లు కాంగ్రెస్ సీనియర్ నేత జగన్మోహన్ రావు సమక్షంలో మంత్రి వివేక్ గూటికి చేరారు. వీరి బాటలోనే మరికొందరు ముఖ్య నాయకులు నడిచేందుకు సిద్ధమయ్యారు. మరో 4 కార్పొరేటర్లు, 2 కౌన్సిలర్లు కూడా త్వరలోనే వివేక్ వర్గంలో చేరేందుకు పావులు కదుపుతుండటంతో మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్లో అలజడి మొదలైంది. జిల్లాలో ఆధిపత్యం పోరు నడుస్తున్న తరుణంలో ఈ పరిణామాలు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావుకు రాజకీయంగా పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో వర్గం మారడం వెనుక మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి రాజకీయ ప్రాధాన్యతలే కారణమని తెలుస్తోంది. ఈ పరిణామంతో మంచిర్యాల గులాబీ, హస్తం శ్రేణుల్లో విభిన్న చర్చలు సాగుతున్నాయి. పోలీస్ అధికారులు, సార్లు డైరెక్ట్గా చేతుల నుంచి లంచాలు తీసుకోరు. మీరు రోడ్డు పక్కన ఉన్న పాన్ డబ్బా వాళ్ళకు కానీ, బండి కొట్టు వారికి కానీ డబ్బులు పంపితే చాలు. తర్వాత వారి దగ్గర నుంచి సార్లు వసూలు చేసుకుంటారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధిలో ట్రాఫిక్ పోలీసుల తీరుపై ఓ స్థానికుడు తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపుతోంది. పటాన్చెరు ప్రాంతంలో వాహనదారులను ఆపి చెకింగ్ పేరిట జరిమానాలు విధిస్తున్న ట్రాఫిక్ సిబ్బంది ఆన్ రికార్డు నమోదు చేయకుండా తమకు కావాల్సిన లంచాల సొమ్మును క్యూఆర్ కోడ్లు, గూగుల్ పే లేదా నగదు రూపంలో పక్కనే ఉన్న పాన్ డబ్బాలు, బండి కోట్ల వద్ద చెల్లించాలని సూచిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. తమపై ఎలాంటి కేసులు రాకుండా ఉండేందుకు ఈ తరహా కొత్త మార్గాన్ని ఎంచుకున్నట్లు స్థానికుడు రికార్డు చేసిన వీడియో దృశ్యాల ద్వారా స్పష్టమవుతోంది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో క్షణాల్లో వైరల్గా మారడంతో నెటిజన్లు, వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చట్టాన్ని రక్షించాల్సిన అధికారులే ఇలా పక్కదారి పట్టి లంచాలు వసూలు చేయడంపై విమర్శలు వెలువెత్తున్నాయి. ఈ ఘటనపై సైబరాబాద్ పోలీసు ఉన్నతాధికారులు స్పందించి సదరు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. रुका है पुलिस वाला, वो मेरे को वापस भेजा, तुम कैश लेके आओ अभी बोल रहे हैं। पहले इधर डालो बोला, वो फाइन ही नहीं ले रहा मेरे से। मैं बोला मेरे वाइफ को बुला तो मैं क्या डॉक्यूमेंट चाहिए तुमको, सब डॉक्यूमेंट दिखा, मेरा सब क्लियर है। इधर वो मैं गाड़ी नहीं रुकाया, वो ऐसा खींच रहा है ना, मैं नहीं रुकाया गाड़ी, तो गिराने वाला था मेरे को। तो वो क्या बोल रहा है, तू भाग रहा है बोल के मैं खींच रहा हूँ बोल रहा है। ठीक है, 70987743। क्या है वो नंबर है वो? हाँ ठीक है। సినీ నటుడు, ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ నివాసంలో రాప్తాడ్ ఎమ్మెల్యే పరిటాల సునీత సందర్శిస్తారు. ఇటీవల ఘనంగా జరిగిన బండ్ల గణేష్ కుమార్తె జనని, అల్లుడు సూర్యతేజల వివాహానికి హాజరు కాలేకపోయిన పరిటాల సునీత శుక్రవారం హైదరాబాద్ ఫిలింనగర్లోని బండ్ల గణేష్ గృహానికి వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించారు.
బండ్ల గణేష్ నివాసానికి చేరుకున్న పరిటాల సునీతకు గణేష్ దంపతులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా నవదంపతులకు ధర్మవరం పట్టు వస్త్రాలు బహుకరించి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి కాసేపు ఆత్మీయంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా దివంగత నేత పరిటాల రవితో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని బండ్ల గణేష్ గుర్తు చేసుకున్నారు. శ్రీరాములయ్య సినిమా నిర్మాణ సమయం నుంచి పరిటాల కుటుంబంతో తనకి ఎనలేని బంధం ఉందని, పరిటాల రవి గారితో గడిపిన రోజులు మరవలేనివని గణేష్ భావోద్వేగానికి గురయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో అర్ధరాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. చౌటుప్పల్ మండలం తోతిగూడెంలోని హౌజెల్ ల్యాబ్స్ ఫార్మా యూనిట్లో రియాక్టర్ ఒక్కసారిగా పేలిపోవడంతో 2 కార్మికులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పేలుడు ధాటికి ఫార్మా కంపెనీలో భారీగా మంటలు చెలరేగడంతో తీవ్ర కలకలం రేగింది. శుక్రవారం అర్ధరాత్రి కార్మికులు షిఫ్ట్ మారుతున్న సమయంలో ఈ ఘోరం జరిగింది. ప్రాసెస్ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా రియాక్టర్ తీవ్ర ఒత్తిడికి గురై పేలిపోయినట్లు ప్రాథమిక సమాచారం. పేలుడు శబ్దానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో 2 కార్మికులు ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలాన్ని చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గాయపడిన బాధితులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి రెస్క్యూ బృందాలు తరలించాయి. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. ఇక బంగారం విషయానికి వస్తే తాజా బులియన్ మార్కెట్ సమాచారం ప్రకారం 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ఏకంగా ₹1,520 పెరిగి ₹1,63,090కి చేరుకుంది. పసిడి రికార్డు స్థాయిలో ఎగబాగడంతో విపణిలో తీవ్ర సంచలనం వ్యక్తమవుతోంది. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటుంది పరిణామాలు, డిమాండ్ పెరుగుదలే ఈ రేట్ల పెంపున కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా 1,400 ఎగబాకి ₹1,49,500 వద్ద పలుకుతోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాలను బట్టి ఈ ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉండే అవకాశం ఉందని, ప్రచురితమైన ఈ రేట్లకు అదనంగా 3% జీఎస్టీ వర్తిస్తుందని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.